ఇప్పుడు పోనీ లెఫ్ట్ లెఫ్ట్ గట్టి ఉంటే పడుతుండే ఇప్పుడు అది పెళ్ళి వందే పెళ్ళి వందే నేను అనిపించా సంగతి చూసాడు మనం ఎక్కడ మనం ఏం ఎదరికి వెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో నేను వెళ్ళిపోవచ్చు అలా ఆలోచనతో అభివృద్ధిని చూపిస్తూ ప్రతీకగా నిలుస్తూ నూతన సంకల్పం ఉంటే సాధ్యం లేనిది ఏదీ లేదంటూ సవాళ్లను అవకాశాలుగా మార్చిన యోధుడు, విమర్శలను బలం చేసుకుని ఎదిగిన నేత, పోరాటంలోనే విజయాన్ని మలిచిన విజేత,
తెలుగు గర్వానికి వారసుడై నిలిచి భవిష్యత్ నాయకత్వానికి రూపురేఖలు దిద్దుతూ కాలం మారుతున్న విలువలు మారవు అని చాటి చెప్పుతూ ప్రజల కోసం పోరాటం ఆగదు అంటున్నటువంటి నారా లోకేష్ గారు తెలుగు యువత తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ కూడా వారికి సుస్థిర స్థానం ఉంటుంది. ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తాలూకా కుమ్మవారి సంఘం నుంచి వారికి ఘన స్వాగతం లభించిందండి. పూర్ణకుంభ వేద పండితులకి పూర్ణకుంభ స్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి వారితో పాటుగా కర్ణాటక నేలపై ఉదయించిన నాయకత్వ దీపం రైతు కన్నీట విలువ తెలిసిన మనస్సు అయినటువంటి శ్రీ హెచ్డి కుమారస్వామి గారు కూడా వారితో పాటుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి కూడా ఘన స్వాగతం. బయట గేట్ వద్ద ఉన్న వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణ సైనిక్ స్కూల్ సభా ప్రాంగణానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. సైనిక్ స్కూల్ సభా ప్రాంగణానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. బయట ఉన్నటువంటి వారందరూ కూడా సైనిక్ స్కూల్ సభా ప్రాంగణానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడే అన్న ఎన్టీఆర్ గారి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు
ఆవిష్కరణ చేశారు. వారితో పాటుగా కేంద్ర రక్షణ సహాయ శాఖ మంత్రి సంజయ్ సేఠ్ గారు, అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులు హెచ్డి కుమారస్వామి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వారితో పాటుగా విశాఖపట్నం పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ భరత్ గారు కూడా ఈ కార్యక్రమంలో వారు పాల్పంచుకోవడం జరిగింది. వారికి కూడా సమస్త సింధనూరు తెలుగు వారి తరపున, సమస్త తెలుగు ప్రజల తరపున, సమస్త ఎన్టీఆర్ అభిమానుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గేట్ బయట ఉన్న వారందరూ కూడా సైనిక్ స్కూల్ సభా ప్రాంగణానికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇక్కడి నుంచి వారు అక్కడికే వస్తారు. దయచేసి ఇప్పుడు సభా వేదిక పైకి పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మరొక 5 నిమిషాలు మాత్రమే ఇక్కడ ఉంటారు. దయచేసి అందరూ కూర్చుంటే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లోకేష్ గారు మాట్లాడతారు. దయచేసి ఎవరో కూడా స్టేజ్ వద్ద పోలీసులు సహకరించాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతారు. స్వాగతం సార్. కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, కేంద్ర రక్షణ సహాయ శాఖ మంత్రి అయినటువంటి సంజయ్ సేఠ్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరూ కూడా స్టేజ్ ఇబ్బంది అవుతుందండి. దయచేసి అందరూ కూడా కింద దిగవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా కింద దిగవలసిందిగా కోరుతున్నాం. జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న. అందరూ కూడా కూర్చోవాలండి. దయచేసి కూర్చుంటే అందరికీ కనిపిస్తుంది. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. అధ్యక్షులు బూరుగుపల్లి శ్రీహర్ష గారిచే గౌరవ సన్మానం. లోకేష్ గారికి గౌరవ సన్మానం. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య శాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే
श्रमे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु। ॐ शतमानं भवति शतायः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः श्रेर्वर्चस्वमायुष्यमारोग्यमावेधा शोभामानं महीयते। धान्यो धनो वशो बहुपुत्रलाभौ शतसंवत्सरो దీర్ఘమాయుః। మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరు జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వేదిక మీద ఉన్న పెద్దలు, నేనెప్పుడు నా మెంటర్గా భావిస్తున్న గౌరవ కేంద్ర మంత్రి కుమారస్వామి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ రుణం తీర్చుకుందానికి వచ్చాను. ఎందుకంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 58 రోజులు జైల్లో బంధిస్తే సింధనూరు నుంచి రాయచూరు వరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మాకు అండగా నిలబడ్డారు, మమ్మల్ని మీరు నడిపించారు. మీకు ఒక కార్యక్రమంగా అనిపించవచ్చు, కానీ నా తల్లి భువనేశ్వరమ్మ కానివ్వండి, నాకు కానివ్వండి, బ్రహ్మణికి కానివ్వండి, దేవాంశ్ కానివ్వండి, ఆ రోజు ఒక తెలియని పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. నాన్నగారినేమో ఏకంగా రాజమండ్రి జైల్లో బంధించారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించిన రోజు మీరు బయటకు వచ్చారు, మీరు మాకు అండగా నిలబడ్డారు. ఆ రుణం తీర్చుకునే దానికే ఈ రోజు మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. ఆ 58 రోజులు బాబు గారిని ఎప్పుడు కలిసినా చెప్పేవాడిని, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎవరు నమ్మట్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మొత్తం మనతో ఉంది, ప్రత్యేకంగా తెలుగోలు మొత్తం మనతోనే ఉన్నారు, మీరు అధైర్యపడద్దని ఆనాడు చెప్పాం. కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా అనుకున్న దానికోసం మనం అహర్నిశలు పోరాడతాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆయన పునాది ఎవరు కదిలించలేరు. 1984 నుంచి వలసలుగా మీరు ఇక్కడికి వచ్చారు. పుట్టింది ఆంధ్ర రాష్ట్రం అయినా కర్ణాటక మనం సొంతంగా భావించేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీ అందరికీ కర్ణాటక సొంత తల్లి లాంటిది. అద్భుతంగా చూసుకున్నారు. మన నినాదం ఒకటే, తెలుగోలు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మీ అందరు తెలుసు, దేవేగౌడ గారి దగ్గర నుంచి కుమారస్వామి వరకు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎంత అనుబంధం ఉందో. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఆనాడు ఉన్నారు. కరెక్ట్గా 30 సంవత్సరాల తర్వాత కుమారస్వామి గారు పక్కన నుంచిన అదృష్టం నాకు ఈరోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. గత పాలకుల వల్ల విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది, మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ నేనుండా మీకు అండగా నిలబడతానని చెప్పిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు కుమారస్వామి గారు.
నేను ఎప్పుడు భయపడేవాడిని విశాఖ ఉక్కుకి ఏమవుతుందని. గౌరవ ఎంపీ గారు ఉన్నారు, భరత్ గారు, విశాఖపట్నం ఎంపీ గారు. ఆయనకి ఎప్పుడు చెప్పేవారిని, సార్ నెల ఒక్కసారి ఆయన కన్విన్స్ చేయని. ఒక 10 సార్లు కలిసిన తర్వాత గురువు గారే నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకు కంగారు పడుతున్నావు, విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన గొప్ప వ్యక్తి కుమారస్వామి గారు. అది ఒకటే కాదు, రెండోది ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, భారతదేశంలోని అతి పెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఈరోజు అనకాపల్లికి వచ్చిందంటే దానికి కారణం కూడా కుమారస్వామి గారు. అందుకే ఈ సభాముఖంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నా. సార్ మేము మీకు రుణపడి ఉన్నాం. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ యూ అ లాట్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. వీ లుక్ ఫార్వర్డ్ టు టేకింగ్ our 2 great states together forward and develop it, and not only make India proud but in the process make Karnataka and Andhra Pradesh proud. Sir, thank you very much for your support. You've always stood by me personally and you are a great mentor to all of us. ఇంత అద్భుతంగా మనకి అండగా నిలబడిన కుమారస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. కుమారస్వామి గారి నాయకత్వం, కుమారస్వామి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. అల్లునటువంటి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. Sir, I request you to say few words. జై బాలయ్య, జై బాలయ్య. బాలబాబు గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಿಮ್ಮ ಪ್ರೀತಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಶ್ರೀ ಎಚ್ ಡಿ ಕುಮಾರಸ್ವಾಮಿ గారు, మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్, శ్రీ సంజయ్ సేఠ్ జీ, MOS డిఫెన్స్, శ్రీ భరత్ మత్కుమిలి ఎంపీ విశాఖపట్నం, శ్రీ రాజశేఖర్ గారు ఎంపీ కుపాల్, శ్రీ కుమార్ నాయక్ గారు ఎంపీ రాయచూర్, శ్రీ హంపన్న గౌడ గారు ఎమ్మెల్యే సింధనూర్, శ్రీ బసన గౌడ గారు ఎమ్మెల్సీ సింధనూర్. కానీ ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసిన కర్ణాటక ప్రజలకి, ఎన్నో ఏళ్ళుగా కర్ణాటకని సొంతంగా చేసుకున్న తెలుగు ప్రజలకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కర్ణాటక అనేది ఒక పవిత్రమైన భూమి. కర్ణాటక సాంప్రదాయాలు, సంస్కృతి చాలా గొప్పది. కన్నడ, తెలుగు ತುಂಬಾ ಸೇಮ್. ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಕೂಡ ಸೇಮ್. ఆంధ్ర, కర్ణాటక అన్న తమ్మన్న తార. శ్రీ కృష్ణదేవరాయల సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మార్చులుగా ఇక్కడ రాలేదు. ఒక భారతీయుడిగా నేను మీ ముందల నుంచుంటున్నాను. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది మీ పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. ఐఏఎస్, ఐపీఎస్ మీ పిల్లలు అవ్వాలంటే చేతుల పైకి ఎత్తండి. ఇంజనీర్ అవ్వాలంటే, రాజకీయ నాయకుడు, నాయకురాలు అవ్వాలంటే చాలా తక్కువ ఉన్నారు. కానీ నాకు ప్రధానమైన ప్రశ్న నేను అడగాల్సింది,
ఇక్కడ ఎంతమంది మన పిల్లలు సైనికులు అవ్వాలనుకుంటున్నాం? ఈరోజు మనందరం ఇక్కడ నుంచి మాట్లాడుకోగలుగుతున్నామంటే, ఇక్కడ నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మన బార్డర్ దగ్గర సైనికులు మన కోసం పోరాడుతున్నారు. మనందరం చూసాం, ఉగ్రవాదులు పేలగాంకి వచ్చి 26 మంది అమాయకులు భారతీయుల్ని ఆనాడు చంపేస్తాం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్తాం జరిగింది. ఆ యుద్ధంలో మన అనేక మంది సైనికులు మనం పోగొట్టుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుని కూడా మేము పోగొట్టుకుంటాం జరిగింది. మురళీ నాయక్ మా అనంతపూర్ జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. కానీ చిన్నప్పటి నుంచి మురళీ నాయక్ భారతదేశ సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉండిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు నాయక్ నీకు ఏమైనా అవుతే మా పరిస్థితి ఏంటి, మాకు అండగా ఎవరు నిలబడతారని అడుగుతాం జరిగింది. ఆనాడు మురళీ నాయక్ ఒకటే చెప్పాడు, భారతదేశం కోసం నా ప్రాణం పోతే మొత్తం భారతదేశం నాకు అండగా నిలబడుతుందని. మురళీ నాయక్ మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ మొత్తం భారతదేశం ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నేను ప్రత్యేకంగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంటున్నా. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే సమాజంలో విలువలు పడిపోయిన రోజులు మనందరం చూస్తున్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుడిగా మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి ప్రతి సాటర్డే నో బ్యాక్ డే అయినా సమాజంలో ఏ విలువలైతే మనం ఆశిస్తున్నామో అది పిల్లలకి చెప్తాం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైంది, నాకు దగ్గరైంది, మహిళల్ని గౌరవిస్తాం. తెలుగు వాడక భాషలో మహిళల్ని అవమానిస్తూ కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దన్న పదాలు మనం వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. ఇక్కడున్న పిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవర్తనలు చేస్తున్నారు. ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పిల్లలతో మాట్లాడతారు. ఆయన ప్రవర్తనకి వెళ్ళా, అప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పారు, తల్లికి చెప్పలేని ఏ పని నువ్వు చేయొద్దని. వాట్ యు కాంట్ టెల్ యువర్ మదర్ డోంట్ డూ ఇట్ అని. అది ఎంత సింపుల్, అంత పవర్ఫుల్. అందుకే ఇక్కడున్న పిల్లలందరినీ కోరుతున్నా, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించాలి. నిర్ణయం తీసుకునే ముందల మనం తీసుకోబోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా అని. చెప్పగలితేనే ఆ నిర్ణయం తీసుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ నేను కోరుతున్నా. ఇప్పుడే పెద్దలన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడిని, చంద్రబాబు నాయుడు గారి తనయుడిని, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య, జై బాలయ్య అల్లుడిని. కానీ నాకు నా జీవితం ఈజీగా రాలేదు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరిలో పోటీ చేసి 2019లో నేను ఓడిపోయా. జీవితంలో ఓటమి అనేది సహజమే, కానీ ఆ ఓటమి ద్వారా మనం అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి మళ్ళీ అక్కడనే పోటీ చేశాను. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో 3rd హైయెస్ట్ మెజారిటీతో నేను గెలుస్తాం జరిగింది.
ఈరోజు సమాజంలో కూడా పిల్లలు చాలా సెన్సిటివ్ గా మారిపోయారు. ఒక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే పిల్లలందరూ నేను తెలియజేయదలుచుకున్నా, మార్కులు తక్కువ వచ్చాయని, జీవితంలో ఎదురు దెబ్బ వచ్చిందని అధైర్యపడొద్దండి. ఆ ఎదురు దెబ్బ మనలో కసి పెంచాలి. ఆర్నిసలు కష్టపడి అనుకుందాన్ని మీరు సాధించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను పిల్లలు ఎప్పుడు కలిసినా ఫెయిల్ అన్న పదానికి కొత్త అర్థం తీసుకొచ్చా. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫెయిల్యూర్ అనేది ఇలా ఆలోచించాలని ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను కోరుకుంటున్నా. ಕರ್ನಾಟಕ పిల్లలు ತುಂಬಾ ಸ್ಮಾರ್ಟ್, ತುಂಬಾ ಡಿಸಿಪ್ಲಿನ್ ಇದೆ. ನಿಮ್ಮ ಫ್ಯೂಚರ್ ತುಂಬಾ ಬ್ರೈಟ್. ನೀವು ಇಂಡಿಯಾ ಫ್ಯೂಚರ್. ಡ್ರೀಮ್ ಬಿಗ್ ಅಂಡ್ ಅಚೀವ್. ಬಿಗ್ ಡ್ರೀಮ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅದನ್ನ ಅಚೀವ್ ಮಾಡಿ. ఈరోజు నేను కర్ణాటకకు వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుంది. పెద్ద ఎత్తున మీరు నా ఘన స్వాగతం పలికారు. ఆంధ్రాలో జన్మించిన వారు ఉన్నారు, కానీ వలసలుగా కర్ణాటకకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమైన కర్ణాటకని కన్న తల్లిగా భావించే ఇక్కడ మీరందరూ ఉన్నారు. మీ అందరు తెలుసు, 2024 ఎన్నికల ముందల కరెక్ట్ గా ఎన్నికలకి 6 నెలలు ఉన్న సమయంలో ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. ఒక కొడుకుగా బాధపడా. ఏం తప్పు చేయని పెద్దయిని ఇలా జైల్లో పెడతాం అనేది చాలా బాధేసింది. కానీ మాకు మీరు అండగా నిలబడ్డారు. సింధనూరు కానివ్వండి, రాయచూరు కానివ్వండి, అదేవిధంగా గంగావతిలో కానివ్వండి, పెద్ద ఎత్తున మీరు రోడ్డు పైకి వచ్చి మాకు మీరు అండగా నిలబడ్డారు. మీకు ఒక ధర్నాగా అనిపించచ్చు, మీకు ఒక ర్యాలీగా అనిపించచ్చు, కానీ మా కుటుంబానికి కొండంత బలం మీరు అందించారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మని నాకు ఒక మాట చెప్పింది, ఇంత గౌరవంగా బతికే కుటుంబం చూడు, పెద్దయిన పరిస్థితి, మనకి రాజకీయం అవసరమా అని నన్ను అడిగింది. ఆనాడు నేను ఒకటే చెప్పాను, వెళ్ళి చూడు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మనకి అండగా నిలబడ్డారు. మన జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలని చెప్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు వచ్చారు, ఇక్కడ చాలా మంది కష్టపడ్డారు. దాని ఫలితమే జైల్లో, ఆనాడు జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెడితే కరెక్ట్ గా 6 నెలల తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారి పక్కన మీరు కూర్చోబెడతాం జరిగింది. దానికి మా కుటుంబం మీకు రుణపడి ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సింధనూరు ఎడ్యుకేషన్ లో నంబర్ 1, ఆటోమొబైల్లో నంబర్ 1, రైస్ ప్రొడక్షన్ లో కూడా నంబర్ 1, పన్నుల్లో కట్టే దాంట్లో కూడా మీరు నంబర్ 1. సింధనూరు రికార్డులు ఎవడు బద్దలు కొట్టలేడు. అదేవిధంగా సింధనూరులో శ్రీ కృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ కూడా నంబర్ 1 అవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నా. ఆనాడు తెలుగులో వలసలకు వచ్చి సొంత నిధులు ఖర్చు పెట్టి విద్య వైద్యం కూడా నిరుపేద కుటుంబాలకు అందిస్తాం జరిగింది. ఈ సేవా దృక్పథం ముందలు తీసుకెళ్లాలని ఇక్కడున్న తెలుగులందరినీ ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరి మధ్యలో హెల్దీ కాంపిటీషన్ జరిగేది. ఎవరు ఏ కంపెనీ ఏ రాష్ట్రానికి పట్టుకెళ్తారా అని అహర్నిశర్ పోరాడేవారు. ఆ పోటీయే ఆనాడు ఆ నాయకులు కసి పెంచింది. ఆ పోటీ వల్లనే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. కాంపిటీషన్ ఉంటేనే మనకు కూడా కసి ఉంటుంది.
వేదికమైన పెద్దలు కుమారస్వామి గారు కూర్చున్నారు. కుమారస్వామి గారి కుటుంబానికి మా కుటుంబానికి చాలా ఒక మాటలో చెప్పాలంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసికట్టుగా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అద్భుతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. కరెక్ట్ గా 30 సంవత్సరాల తర్వాత నేను కుమారస్వామి గారితో మాట్లాడటం జరిగింది. మీ అందరు తెలుసు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. గత పాలకుల అవినీతి వల్ల ఆ విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది. చివరికి ప్లాంట్ మూసేసో అమ్మేసే పరిస్థితికి వచ్చింది. వేదికమైన విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి నేను వారానికి ఒకసారి ఫోన్ చేసేవారు. అయ్యా ఒక్కసారి వెళ్ళి కుమారస్వామి గారు కలవండి, రిక్వెస్ట్ చేయండి, బతుకులాడండి, కాలు పట్టుకోండి, విశాఖ ఉక్కుని మటుకు ప్రైవేటీకరణ జరగకుండా చేయమని 10 సార్లు కలిశారు. దాని తర్వాత ఒకరోజు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు భరత్. ఫోన్ చేసి కుమారస్వామి గారు నా పక్కనున్నారు, ఆయనే మీతో మాట్లాడతారని ఫోన్ ఇచ్చారు. అప్పుడు కుమారస్వామి గారు నాకు ఒకటే చెప్పాడు, బ్రదర్, ఐ స్టాండ్ విత్ ఆంధ్రప్రదేశ్, ఐ విల్ మేక్ షూర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విల్ నాట్ బి ప్రైవేటైజ్ అని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు కుమారస్వామి గారు. ఇక్కడున్న తెలుగు వాళ్ళందరినీ విషయం చెప్పదలుచుకున్నారు. వి ఓ కుమారస్వామి గారు లాట్. ఒక విశాఖ ఉక్కే కాదు, నిన్నగాక మొన్న మనందరం చూసాం, భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏకంగా అనకాపల్లికి వచ్చింది. 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించబోతుంది ఆ స్టీల్ ప్లాంట్. దాంట్లో కూడా కీలకమైన పాత్ర కుమారస్వామి గారిది ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దక్షిణ భారతదేశం చేసుకున్న అదృష్టం ఈ రోజు కుమారస్వామి గారు మనందరికీ హెవీ ఇండస్ట్రీస్ స్టీల్ మంత్రి అవుతాం. Sir, the people of Andhra Pradesh owe you a lot. We stand by you. We will work together to develop South India, to develop our states and to make India proud. And we will play our role in the Honorable Prime Minister Shri Narendra Modi ji's vision of Vikasit Bharat 2047. మీ అందరు తెలుసు, కుమారస్వామి గారికి ఎమోషన్స్ చాలా ఎక్కువ. మనసులో ఉంది చేస్తాడైనా. అందరూ అది బలహీనత అంటారు, కానీ అది మన కుమారస్వామి గారి బలమని ఈ సభాముఖం అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకే మనందరం కలిసికట్టుగా ఆయనకు అండగా నిలబడాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు కష్టకాలాలు వచ్చినా, సమస్యలు వచ్చినా గురువు గారు మనకు అండగా నిలబడినప్పుడు నాడు నేడు ఎప్పుడో కుమారస్వామి గారికి మనందరం అండగా నిలబడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఐ ఆల్సో విష్ శ్రీ కృష్ణదేవరాయల సైనిక్ స్కూల్ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ మేక్ us proud. I wish that this school will be the best in the country, and whatever support I can personally extend, you can call on me. I am the son of this soil. I am the son of India, and as Anna said, I am the younger brother of Karnataka, so I will always stand by you, and whatever help I can extend, I am willing to extend. Saying that, I like to congratulate the management, teachers and the students for running this institution really well, for studying really well. Make us proud, make Karnataka proud, make India proud. And Karnataka is not just a state. I believe it is the strength of our nation. Karnataka will always be part of India's growth story. It will lead from the front. It will make India proud. Thank you very much. Thank you very much for giving me this wonderful opportunity. ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇంత అద్భుతమైన ఘన స్వాగతం మీరు తెలియజేశారు. ఇది జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటా, మీకు రుణపడి ఉంటానని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ.
ಕರ್ನಾಟಕ ತಾಯಿ తల్లి భువనేశ్వరి మా కన్న తల్లి అని మా కర్ణాటక జనతలందర హృదయం గెలిచేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ వర్డ్స్ మాకు చాలా ಪ್ರೋತ್ಸಾಹಂ ಇಸ್ತಾಯಿ. ಧನ್ಯವಾದಗಳು. ನಮಗೆ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ಕನ್ನಡ ತಾಯಿಗೆ ತಾಯಿ ಅಂತ ಒಪ್ಕೊಂಡಿರುವಂತ ಯುವ ನಾಯಕರು ಪ್ರೋತ್ಸಾಹವನ್ನ ನೀಡಿದಂತ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅವರಿಗೆ ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು. ಹಾಗೆ